హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు పార్వతి వైబ్స్. ఈ వీడియో శ్రీరామనవమి రోజు. శ్రీరామనవమికి మేమైతే ఉత్తరాంధ్ర భద్రాద్రిగా పిలువబడే రామతీర్థాలకి సీతారాముల కళ్యాణం చూడడానికి వెళ్ళాం. ఈ రామతీర్థం అనే పవిత్ర స్థలం ఉత్తరాంధ్రకే భద్రాచలం లాంటిది కాబట్టి ఉత్తరాంధ్ర భద్రాద్రి అని పిలుస్తారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం చంపావతి నది ఒడ్డున ఉన్న రామతీర్థం ఒక అత్యంత పవిత్రమైన పురాతన క్షేత్రం. శ్రీరాముడు వనవాస కాలంలో ఇక్కడ నివసించారని, శివార్చన చేశారని, శివుని మంత్రం జపించారని పురాణాల్లో ఉంది. ఇక్కడి కొండపై సీతారామచంద్రుల విగ్రహాలు, రాముని పాదముద్రలు ఉన్నాయి. ఇది గజపతుల కాలం నాటి చారిత్రక ప్రాశస్త్యం కలిగిన క్షేత్రం. క్రీస్తు శకం 469-496 మధ్య ఇంద్ర భట్టారకవర్మ నిర్మించారని, 16వ శతాబ్దంలో విజయనగర రాజులు అభివృద్ధి చేశారని తెలుస్తుంది. అంత మంచి పవిత్ర స్థలంలో శ్రీ సీతారాముల కళ్యాణం చూడాలంటే అదృష్టమే కదా. సో మేము శ్రీరామనవమి రోజు అక్కడికే వెళ్ళామన్నమాట. ఉదయాన్నే అయితే అన్ని ప్రసాదాలు చేసుకొని స్వామివారికి నివేదన చేసుకొని పూజ అంతా కూడా కంప్లీట్ చేసుకొని మేమైతే శ్రీ సీతారాముల కళ్యాణం చూడడానికి వెళ్ళిపోయాం. పానకం, చలిమిడి, వడపప్పు, ఇంకా క్షీరాన్నం, తర్వాత పులిహోర కూడా నైవేద్యం, మహానైవేద్యంగా కూడా సమర్పించేసుకొని అన్నీ అయిపోయిన తర్వాత బయలుదేరిపోయాం అన్నమాట. నా పూజ అయిపోయిన తర్వాత శ్రీరామ రక్షా స్తోత్రం, ఇంకా కొన్ని స్తోత్రాలు, మంగళహారతులు అన్నీ కూడా పాడుకున్నాను. ఒక్కసారి 1-2 లైవ్లు కూడా పెట్టాను. అక్కడ కూడా పాటలు పాడాను. నా లైవ్లు కూడా చూసి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. కొద్దిగా ఈ వీడియోని చూస్తున్న ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీ అందరికీ ఆ సీతారాముల ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు సపోర్ట్ చేస్తూ, నా వీడియోస్ లైక్ చేస్తూ, నా వీడియోస్ చూస్తున్న నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ నాకు బూస్ట్ ఇస్తుంది. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా శ్రీరామనవమి సందర్భంగా నేను చాలా పాటలు పాడాను, పోస్ట్ చేశాను. ఆ పాటలన్నీ కూడా మీరు నా ఛానల్లో చూడొచ్చు. ఆ వీడియోస్ కూడా చూసి ప్లీజ్ లైక్ చేయండి. రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం. రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం. కోసలే సాయ మందహాసదాస పోషకాయ వాసవాది వినుత సద్విరాయ మంగళం. సాయ మందహాసదాస పోషకాయ వాసవాది వినుత సద్విరాయ మంగళం. వాసవాది వినుత సద్విరాయ మంగళం. ఇది ఫ్రెండ్స్ శ్రీరామనవమికి నా పూజ. శ్రీ సీతారాముల వారికి అయితే మల్లెపూల దండను వేశాను. దాంతోపాటు తులసిని కూడా నేను జత చేసి వేశాను. తులసి, మల్లెలు కలిపిన మాల, చలిమిడి, వడపప్పు, ఇంకా క్షీరాన్నం, బెల్లం పానకం, పులిహోర ఇవన్నీ కూడా నైవేద్యం పెట్టుకొని స్వామివారికి సమర్పించుకున్నాం. పూజ ముందు అయితే ఇవన్నీ అయిపోయినాయి. పులిహోర అయితే లాస్ట్లో చేశాను. అయిన తర్వాత మహానైవేద్యంలో కూడా సమర్పించేసుకుని మేమైతే సీతారాముల వారి కళ్యాణానికి అయితే బయలుదేరిపోయాము. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. శ్రీరామచంద్రుల వారి అద్భుత లీల కూడా జరిగింది, అది కూడా మీకు చూపిస్తాను. నాకైతే ఆ బ్లెస్సింగ్స్ రాగానే చాలా హ్యాపీ అనిపించింది. తప్పకుండా చూడండి. ఇప్పుడైతే టైం 11:30 అవుతుంది. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలో శ్రీరామ తీర్థం వెళ్తున్నాము. విజయనగరం నుంచి అయితే 14 కిలోమీటర్ల దూరం ఉంటుంది. వైజాగ్ నుండి అయితే 80 కిలోమీటర్లు ఉంటుంది. డైరెక్ట్ బస్సులు కూడా ఉంటాయి అవైలబుల్గా. జై శ్రీరామ్. ఇదిగో వచ్చేసాం, చూసారా? అదే అక్కడే రామతీర్థం స్టార్ట్ అయిపోయింది. మేము వెళ్ళినప్పుడైతే చాలా ఎండగా ఉంది ఫ్రెండ్స్. ఇది సీతారాముల కళ్యాణ మహోత్సవములు అని ఉంది కదా ఎంట్రన్స్. లోపలికి వెళ్ళాలి. రామతీర్థం పుణ్యక్షేత్రం. జై శ్రీరామ్.
16వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన పూసపాటి సీతారామచంద్ర మహారాజుకి రాముడు కలలో కనిపించి ద్వాపర యుగంలో పాండవులు ఇచ్చిన విగ్రహాలు ఇక్కడ బోధికొండపై ఉన్న నీటి మడుగులో ఉన్నట్లు చెప్పారట. ఆ రాజు విగ్రహాలను వెలికి తీయించి ఆలయం నిర్మించాడట. తీర్థం అంటే నీరు కదా, అక్కడ నీటిలో దొరికిన విగ్రహాలు కావడం వల్ల ఆ క్షేత్రాన్ని రామతీర్థం అని పేరు వచ్చిందని, ఇది అతి పురాతనమైన దేవాలయంగానే కాకుండా మరో భద్రాద్రిగాను గుర్తింపు పొందిందని చరిత్ర చెప్తుంది. ఇక్కడ చూడండి, ఏకశిలా పర్వతం ఒకటి ఉంటుంది. 2 కిలోమీటర్ల పొడవు, 600 మీటర్ల ఎత్తు ఉంటుంది. అదిగో కనిపిస్తుంది కదా, అదే అది. వరుసగా 3 కొండల్లాగా ఉన్నాయి కదా, అవన్నీ పేర్లు ఏంటంటే బౌద్ధ కొండ, గనికొండ, గురుభక్త కొండ, ఇలా 3 వరుసగా ఉంటాయన్నమాట. బౌద్ధ అవశేషాలు ఉన్న బౌద్ధ కొండ ఉంటుంది. ప్రతి ఒక్కటి ఒక ఇరుకైన లోయ ద్వారా వేరు చేయబడ్డాయి. ఉత్తరం వైపున ఉన్న కొండ దుర్గకొండ, అదే గనికొండ. ఇక మధ్యలో ఉన్న కొండ గురుభక్త కొండ. మీరు గమనించినట్లయితే చుట్టూ ఉన్న కొండలన్నీ కూడా వేరే, ఈ 3 కొండలు వేరే. ఈ 3 కొండలు మాత్రం ఎటువంటి మొక్క లేకుండా ఇలా కొండల్లాగా మాత్రమే ఉంటాయి. ఇది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అగ్నిపర్వతం అని కూడా చెప్తారు. ఇది అంతా కూడా అగ్నిపర్వతము, చాలా వేడిగా కూడా ఉంటుంది ఇక్కడ. ఇప్పుడైతే గవర్నమెంట్ కూడా గిరి ప్రదక్షిణ కూడా ఏర్పాటు చేశారు. ఇదిగో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా చేయించారనమాట గిరి ప్రదక్షిణ కోసం. మేమైతే ఆ గిరి ప్రదక్షిణకి వెళ్ళలేదు, ఇట్లా డైరెక్ట్గా సీతారాముల కళ్యాణం జరుగుతుంది అక్కడికి వెళ్ళిపోయాము. ఇదిగో ఇక్కడే పెద్దగా ఉంది చూసారా గ్రౌండ్, ఆ గ్రౌండ్లో పెట్టారు. చాలామంది ఉంటారు. అదిగో వచ్చేసాం. కళ్యాణం అయితే జరుగుతుంది. మేము వచ్చేసరికి ప్రశాంతమైన వాతావరణంలో చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఈ క్షేత్రం భక్తుల కోరికలను తీర్చే పవిత్ర స్థలంగా ప్రసిద్ధి చెందింది. అక్కడ కొండపై అయితే సీతారాములు, ద్వాపర యుగంలో పాండవులు సంచరించారని చెప్తారు. రామాలయం పక్కనే ఉన్న కోనేరులో అయితే నీరు ఏ కాలంలోనైనా కూడా ఇంకిపోవని అంటారు. ఇదిగో మీకైతే సీతారాముల వారి కళ్యాణం అయితే కనిపిస్తుంది కదా, చాలా అద్భుతంగా జరిగింది. శ్రీ సీతారాముల వారి కళ్యాణం చూస్తూనే ఇక్కడ విశిష్టత అంతా కూడా నేను చెప్తూ ఉంటాను, మీరు వినేసేయండి. అయితే ఆ కోనేరులో నీరు ఏ కాలంలోనైనా ఇంకిపోవని చెప్తారని చెప్పాను కదా, ఆ నీటి మడుగు నుండి పశ్చిమం వైపు వెళ్తే భీముని బుర్రగాడిపోయి, బుద్ధ విగ్రహం, పర్ణశాల, పలుకురాలు, పాండవులు పంచెలు, సీతమ్మ పురిటి మంచం తాలూకు చిహ్నాలు చూడవచ్చండి. కొండపై అయితే శ్రీరాముడు, ఆంజనేయ స్వామి అడుగులుగా భావించే పాదముద్రికలు చాలా పెద్దవిగా కనిపిస్తాయి. ఇప్పుడైతే శ్రీ సీతారాముల కళ్యాణంలో మంగళధారణ జరుగుతుంది. అందరికీ అమ్మవారికి కట్టబోయే మంగళసూత్రాలని చూపిస్తారు. జై శ్రీరామ్, గోవింద గోవింద. ఇక్కడైతే ఉత్తరాన నీలాంచలం, పశ్చిమాన జైన మందిరం ఉంది. రాతి నిర్మిత కట్టడాలు చూపర్ల మనసులను దోచేలా దర్శనమిస్తాయి. ఇక్కడ ఉండే ఇతర ఉపాలయాల్లో వైకుంఠనాథ స్వామి, వేణుగోపాల స్వామి, లక్ష్మీదేవి, మాధవ స్వామి, వరాహలక్ష్మి, నరసింహస్వామి, ఆంజనేయ స్వామి, తాల్వార్ల సన్నిధి, ఉమా సదాశివ స్వామిని దర్శించుకోవచ్చు. ఈ రామాలయం పక్కనే 2007లో శివాలయాన్ని కూడా నిర్మించారు. శివరాత్రికి కూడా ఇక్కడ ప్రత్యేకమైన పూజలు చేస్తారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడికి శివరాత్రి రోజు విశేషమైన పూజలన్నీ చేస్తూ ఉంటారు. సంవత్సరం పొడుగునా ప్రత్యేకమైన పండగల్లోనూ ప్రత్యేకమైన రోజుల్లోనూ అన్నిటిలో కూడా విశేషంగా అన్ని పూజలు చాలా ఘనంగా జరుగుతాయి. చూసారుగా మంగళధారణ అయితే అయిపోయింది. స్వామివారికి యజ్ఞోపవీతం సమర్పిస్తున్నారు. పూర్వం జైనులు కూడా ఇక్కడ నివాసం కలిగి ఉన్నారంట. వారి అవశేషాలు ప్రధానంగా సహజ గుహలను కలిగి ఉన్నాయి. వాటిలో స్లాబ్ శిల్పాలు ఏర్పాటు చేయబడ్డాయంట. ఇంకా బౌద్ధ అవశేషాలు ఉన్న బోధికొండ కూడా ఉంది.
ఆ 3 కొండల్లో ఒకటే బోధికొండ. ఇక దానిపై రాముడితో అనుసంధానించబడిన ప్రదేశాలు మరియు కొండకు నైరుతి వైపు సహజ గుహలు, రాతి కళా చిత్రాలు, శిథిలమైన జైన ఇటుక ఆలయంతో కూడిన జైనావశేషాలు కూడా ఉన్నాయి. అలాగే రామతీర్థం చూసేందుకు వచ్చే భక్తులు తప్పకుండా భీముని గృహాన్ని కూడా సందర్శించుకోవచ్చు. సీతారాముల కళ్యాణము చూతమురారండి, శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి. చూసారా అసలు ఎంత అందంగా అలంకరించారో పెళ్లి పందిరి. సీతాదేవి సమేత శ్రీరామచంద్రమూర్తిని ఎంత అందంగా అలంకరించారో కదా. నేను చూస్తూ మీకు కూడా చూపించాలని నేను ఈ వీడియో చేశాను. చూసారా శ్రీ సీతారాముల కళ్యాణం చూడడానికి ఎంతమంది భక్తులు వచ్చారు. అందరికీ సీతారాముల కళ్యాణం చూసే అదృష్టం దొరకదు. నాకు దొరికిన ఈ అదృష్టాన్ని మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అక్కడి నుంచి లైవ్ చేయడానికి ట్రై చేశాను, కానీ సిగ్నల్ సరిగా లేకపోవడం వల్ల నాకు లైవ్ అవ్వలేదు. కాబట్టి నేను వీడియోలు అయితే తీసేసాను. మెయిన్ ఏది అయితే ఉంటుంది మంగళధారణ, ఇంకా తలంబ్రాలు, ఇవన్నీ కూడా మెయిన్ వీడియోలు తీసి మీకు చూపించాలని పోస్ట్ చేస్తున్నాను. స్వామివారికి ప్రతిరోజు నిత్య కళ్యాణం పచ్చతోరణం కదండి. ఆ రోజు చూడలేకపోయిన వాళ్ళు ఈ రోజైనా చూడవచ్చు, ఏ రోజైనా చూడవచ్చు. అంతేనా ఫ్రెండ్స్? మీకు కూడా ఈ అదృష్టాన్ని కలిగజేస్తున్నందుకు నాకు చిన్న లైక్ వేసుకోండి. మరి పెళ్లిలో ముఖ్యమైన ఘట్టాలు జీలకర్ర బెల్లం, మంగళధారణ, తలంబ్రాలు. మేమైతే జీలకర్ర బెల్లం చివరిలో ఉండగా వచ్చాము. మంగళధారణ చూసాము, తర్వాత తలంబ్రాలు కూడా జరుగుతుంది చూడండి. ఇప్పుడైతే తలంబ్రాలు. సీతమ్మ తల్లి స్వామివారిపై, స్వామివారు సీతమ్మ తల్లిపై తలంబ్రాలు పోస్తున్నారు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెడమరగి నవ్వినే పెండ్లి కూతురు, పేరుగల జవరాలి పెండ్లి కూతురు, పెద్ద పేరున ముత్యాల మెడి పెండ్లి కూతురు, పేరంటాండ్ర నడిమి పెండ్లి కూతురు, విభు పేరు గుచ్చ సిగ్గుపడి పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెడమరలి నవ్విని పెండ్లి కూతురు. ఇది ఫ్రెండ్స్ శ్రీ సీతారాముల వారి కళ్యాణం చూసేసాము. ఆ తర్వాత మంగళహారతి, రాముల వారి పాటలు కూడా పాడారు. తర్వాత ఆలయంలో దర్శించుకునే అవకాశం ఉంది, కాకపోతే చాలా పెద్ద లైన్ ఉండడం వల్ల మేము వెళ్ళలేకపోయాము. ప్రధాన ఆలయాన్ని అయితే మీకు ఇంకొక వీడియోలో చూపిస్తాను. ఈ ఆలయం అయితే రాతి కొండ ఉంటుంది, ఆ కొండని ఆనుకుని ఆలయం ఉంటుంది. ఈ ఆలయంలో వీపు మీద విష్ణునామాలతో తిరుగుతూ ఉండే అనేక తాబేళ్లను చూడొచ్చు. పెద్ద జీయర్ ప్రతిష్ఠించిన రామస్తంభం కూడా ఉంది. ఇదిగో ఇక్కడైతే శ్రీరామనవమి కదా, పానకం ఇంకా బటర్ మిల్క్ కూడా సప్లై చేస్తున్నారు. ఇదిగో ఇదైతే ప్రధాన ఆలయం. మీకు ఈ ప్రధాన ఆలయంలోకి ఇంకొకసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు నేను మీకు ఆ వీడియో పోస్ట్ చేస్తాను. చెప్పానుగా ఇప్పుడైతే చాలా పెద్ద లైన్ ఉంది. అదిగో చూసారా, చాలామంది ఉన్నారు. అసలు వెళ్ళడానికి కూడా 2-3 గంటలైనా పడుతుందేమో దర్శనానికి. కాబట్టి మేమైతే వెళ్ళలేకపోయాము. మెయిన్ కళ్యాణం అయితే చూసేసాం కదా, శ్రీ సీతారాముల వారి కళ్యాణం అనుకొని ఇంకా బయలుదేరిపోయాం. మామూలు రోజుల్లో అయితే చాలా ఖాళీగా ఉంటుంది. మరి ఎప్పుడైనా వచ్చి నేనైతే మీకు వీడియో పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి. రామతీర్థం యొక్క ఆలయం, రామాలయం. వీడియో ఎలా ఉంది ఫ్రెండ్స్? వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నాకైతే రాముల వారి బ్లెస్సింగ్స్ వచ్చేసాయండి. ఉదయం 6 గంటలకి పెట్టిన ఈ కామాక్షి దీపం రాత్రి 10 గంటల వరకు ఉందంటే స్వామివారి అద్భుత లీల కాకపోతే ఇంకేంటి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోల కోసం చూస్తూనే ఉండండి మీ పార్వతి వైబ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.